ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అనేటటువంటి పేరుతో ప్రజల నుండి నిలువున దోచుకోవడానికి అని ప్రతిపక్షం ఉంటుంది, ప్రజల్ని ముక్కుపిండి వసూలు చేయడానికి అన్నటువంటి విమర్శకులు అంటారు. ఫైనల్గా గుంటలు పూడ్చడం కోసం, రోడ్లు వేయడం కోసం ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యం అనే పేరుతో బాబు సర్కారు అవునవునంటూ బాకాలు ఊదేటటువంటి మీడియా సాక్షిగా తాజాగా ఏదైతే మన రోడ్లకి సంబంధించి టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెడుతున్నారు. ఇంతవరకు అది ఏదైతే దాన్ని ఏమంటారు, రూరల్ ప్రాంతాలలో స్టేట్ హైవేస్ అంటే R&B రహదారుల్ని స్టేట్ హైవేస్ పేరుతో చేస్తున్నారు అనుకున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా ఈనాడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. 16 నగరాల్లో PPP పద్ధతిలో రహదారుల అభివృద్ధి అట. సంక్షోభంలోని అవకాశాలు వెతుక్కోవాలన్న సిద్ధాంతాన్ని ప్రభుత్వ శాఖలు పూర్తిగా తీసేసుకుంటున్నాయట. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో పట్టణ స్థానిక సంస్థల అధ్వానంగా తయారైన రహదారులకు PPP విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారట. 16 నగరపాలక సంస్థలు మొదటి విడతగా 642 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందిస్తున్నారు. విశాఖలో అత్యధికంగా 253 కిలోమీటర్లు, మిగతా చోట్ల కనిష్టంగా 5, గరిష్టంగా 83 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేయబోతున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే టెండర్లు పిలుస్తారట. పట్టణ స్థానిక సంస్థలు కీలకమైన రహదారుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. కొన్ని చోట్ల పాలకవర్గం అధికారులు చొరవ తీసుకుని మరమ్మతులు చేసిన బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు హడలిపోయారు. దీంతో పురనగరపాలక సంస్థలు రోడ్లన్నీ గుంతలమైపోయినాయి. టెండర్ దక్కించుకుని గుత్తేదారులు రోడ్ల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టి వాటి మీద 10 ఏళ్లలో వివిధ రూపాల్లో వచ్చే ఆదాయం తీసుకోబోతున్నారు. రోడ్లకు ఇరువైపులా రోడ్ల మధ్యలో ప్రచార బోర్డులపైన, వాహనాల పార్కింగ్ స్థలాలపైన వచ్చే ఆదాయం గుత్తేదారులకే చెందుతుంది. ఇతరత్రా రుసుముల మీద వాళ్ళకే హక్కు ఉంటుంది. రోడ్ల అభివృద్ధితో పాటుగా 10 ఏళ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారులే. ఎక్కడా గోతులు లేకుండా చూడాలి. ఇందులో భాగంగా విశాఖపట్నం 253 కిలోమీటర్లు, విజయవాడలో 17 కిలోమీటర్లు, చిత్తూరులో 29 కిలోమీటర్లు, శ్రీకాకుళంలో 12 కిలోమీటర్లు, విజయనగరంలో 33 కిలోమీటర్లు, మంగళగిరి తాడేపల్లిలో 11 కిలోమీటర్లు, కాకినాడలో 39 కిలోమీటర్లు, నెల్లూరులో 83 కిలోమీటర్లు, రాజమహేంద్రవరం 7 కిలోమీటర్లు, మచిలీపట్నం 11 కిలోమీటర్లు, కర్నూలు 7 కిలోమీటర్లు, అనంతపురం 21 కిలోమీటర్లు, తిరుపతి 19 కిలోమీటర్లు, కడప 28 కిలోమీటర్లు, గుంటూరు 60 కిలోమీటర్లు, ఏలూరు 5.78 కిలోమీటర్లు. ఈ మొత్తం 642 కిలోమీటర్లు ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చేస్తారు. 10 ఏళ్ల పాటు వాళ్ళు అక్కడ ఏమైనా చేసుకోవచ్చు. గుంటలు పోడ్చడం అనేది చేసేసి ఆ పైన దాని మీద బోర్డులు పెట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు, లేదంటే షాపులు పెట్టించుకుని మరి సంపాదించుకోవచ్చేమో తెలియదు. ఏదైనా పద్ధతిలో అనేసింది PPP పద్ధతిలో అన్నటువంటిది. అంటే ప్రైవేట్కి రోడ్లను ఇచ్చేస్తున్నారు, రాసి ఇచ్చేస్తున్నారు. అసలు ప్రభుత్వపు రోడ్లను ప్రైవేట్కి రాసి ఇవ్వడం ఏంటో అర్థం కాలేదు. సాధారణంగా మెయింటెనెన్స్ ఇస్తారు, కానీ రాసి ఇచ్చేస్తున్నారు. దాంట్లో మరి టోల్ గేట్లు కూడా పెట్టుకోవడానికి ఇస్తారా? ఆ ముక్క మాత్రం రాయలేదు. ఇది ఈనాడు రాసుకొచ్చినటువంటిది. ఇదే పని జగన్ చేస్తుంటే కనుక ఇప్పుడు ఏది చెత్తకి సంబంధించి తీసుకువెళ్ళడానికి అవసరమైన యూజర్ ఛార్జీ మీద చెత్త ప్రభుత్వం చెత్త పన్నుని చెత్తగా వార్తలు రాసి ఇప్పుడు చిత్తుగా ప్రజల్ని మోసం చేస్తూ గుంటల రోడ్లని సాకుగా చూపెట్టి ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేయలేడా? చేస్తే దుర్మార్గుడిగా చిత్రీకరించుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది సన్మార్గంగా చిత్రీకరించుకునే ప్రయత్నం. ఇదే విచిత్రమైనటువంటి పరిస్థితి.